తెలంగాణ రాజకీయాల్లోనే కాదు తెలంగాణ బీజేపీలో కూడా ఆయన రూటే సపరేటు అని అంటుంటారు. నలుగురికి నచ్చింది నాకు అసలే నచ్చదులే అన్నట్లుగా టాక్ ఉంది. ఆయన ఎవరో కాదు, గతేడాది జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఇద్దరు ముఖ్యమంత్రి అభ్యర్థులను ఓడగొట్టిన వీరుడు, జాయింట్ కిల్లర్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి. తాజా రాజకీయాల్లో బీజేపీలో కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి రూటు ప్రత్యేకం అంటుంటారు. అసెంబ్లీ సమావేశాలు జరిగిన సమయంలో వార్తల్లో ఆయనే హాట్ టాపిక్ గా నిలిచారు. గత ఎన్నికల్లో తెలంగాణ నుంచి 8 మంది ఎమ్మెల్యేలు గెలవగా అందులో కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఒకరు. అయితే తాజాగా అసెంబ్లీ సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు బీజేపీలో కలకలం రేపాయి. తెలంగాణ బీజేఎల్పీ నేతగా ఆదిలాబాద్ కి చెందిన నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి వ్యవహరిస్తున్నారు. అయితే కాటిపల్లి వెంకటరమణారెడ్డి మహేశ్వరరెడ్డితో కానీ ఇతర బీజేపీ శాసనసభ్యులతో కానీ సంబంధం లేకుండా ఒంటరిగా మీడియా ముందుకు వచ్చి అసెంబ్లీకి ఎమ్మెల్యేల గైర్హాజరు, రాజకీయ నాయకుల సంబంధాలపై మహేశ్వరరెడ్డి, కాటిపల్లి వెంకటరమణారెడ్డి చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. వెంకటరమణారెడ్డి వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీలో కీలక చర్చ నడుస్తోంది. అసలు కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఎందుకు ఈ కామెంట్స్ చేశారో అర్థం కాక మిగతా ఎమ్మెల్యేలు డైలమాలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో రేవంత్ సర్కార్ పెట్టిన తీర్మానంలో కాటిపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోవడంతో కొంత అసంతృప్తితో అలకబారినట్లు రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. శాసనసభలో కేంద్ర బడ్జెట్ పై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి ప్రసంగించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుని శాసనసభలో ఆయన ఆశించిన స్థాయిలో ఎండగట్టలేకపోయారని సొంత పార్టీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఏలేటిని టార్గెట్ చేస్తూ బహిరంగంగానే కామెంట్స్ చేశారు. బీజేఎల్పీ పదవిని రాజాసింగ్ ఆశించినప్పటికీ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డికి ఇప్పించేందుకు బీజేపీ హైకమాండ్ పై ఒత్తిడి తెచ్చి తీవ్రంగా ప్రయత్నించారు. కానీ ఈ నేపథ్యంలోనే ఏలేటి మహేశ్వరరెడ్డి ఓ అడుగు ముందుకేసి బీజేపీ అగ్రనేతల్ని ఒప్పించి బీజేఎల్పీ బాధ్యతలు కొట్టేశాడు. ఇక అప్పటి నుంచి ఏలేటి కాటిపల్లి మధ్య గ్యాప్ కనిపిస్తోంది. ఇక తాజాగా ఏలేటిని టార్గెట్ చేస్తూ కాటిపల్లి వెంకటరమణారెడ్డి కామెంట్స్ చేసినట్లు బీజేపీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఇద్దరు ఎమ్మెల్యేల తీరుతో బీజేపీలో ఇంటర్నల్ వార్ స్పష్టంగా కనబడుతుందని తెలుస్తోంది. దీంతో బీజేపీలో సమన్వయ లోపాలు బయటపడుతున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.